హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్నప్పటి నుండి మన అమ్మ దగ్గర కానీ లేదా అమ్మమ్మ దగ్గర కానీ కథలు వినడం మనకు బాగా అలవాటు. అవి విన్నాకే మనకి నిద్ర వచ్చేది. అలా కొంత వయసు వచ్చేదాకా మనం వాళ్ళ కథలు వింటూనే పెరుగుతాం. కానీ అలాంటి అమ్మమ్మ విచిత్రమైన కథలు చెప్తే కనీసం నీ ఊహకి కూడా అందని కథలు నిజంగానే చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది? వర్ష ఎప్పటిలానే హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళింది. అది ఒక పల్లెటూరు. ఎప్పుడు హాలిడేస్కి అక్కడికి వెళ్ళడం తనకి అలవాటు. ఎప్పటిలానే వాళ్ళ అమ్మమ్మ వర్షని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అలా వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళి చిల్ అవుతోంది వర్ష. కానీ ఒకరోజు రాత్రి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు వింటూ ఉండగా వర్షకి తన పక్క గదిలో నుండి ఏదో పెద్ద శబ్దం వినపడింది. పాటలు వింటున్నా కూడా అంత పెద్ద శబ్దం వినపడింది ఏంటి అని నెమ్మదిగా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళింది. రూమ్ లోపల ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. వర్ష చెవి దగ్గరగా పెట్టి లోపల ఏం జరుగుతోందా అని మెల్లిగా వింటోంది. కాసేపటికి ఎవరు అని అడిగింది. అవతల నుండి ఏ రిప్లై రాలేదు. సడన్ గా తలుపు కొట్టేసరికి ఆ లోపల వస్తున్న ఏడుపు శబ్దం ఆగిపోయింది. మరుసటి రోజు పొద్దున ఎవరికి ఏం చెప్పలేదు తను. రాత్రి ఆ ఏడుపు శబ్దం వచ్చిన గది ఎవరిదో కాదు, వాళ్ళ అమ్మమ్మదే. కాసేపటి తర్వాత వర్ష వాళ్ళ అమ్మమ్మని ఈ విధంగా అడిగింది. అమ్మమ్మ, రాత్రి నీ రూమ్ నుండి ఏదో ఏడుపు వినపడింది, ఏంటి అని అడిగింది. అందుకు ఆ అమ్మమ్మ, ఎప్పుడూ వర్ష మీద కోప్పడని అమ్మమ్మ అప్పుడు వర్ష మీద అరిచింది. వర్షకి ఏమీ అర్థం కాలేదు. బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ రూమ్లో ఏదో ఉందని వర్షకి అర్థమైంది. ఎలాగన్నా కనుక్కుందామనుకుంది. ఒక 2 రోజులయ్యాక రాత్రి భోజనం చేసి వెంటనే వాళ్ళ అమ్మమ్మ రూంలోకి వెళ్ళి మంచం కింద దాక్కుంది. వాళ్ళ తాతయ్య వర్ష పుట్టక ముందే చనిపోయారు. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ డోర్ ఓపెన్ చేసి బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకుంది. అంతా నార్మల్గానే ఉంది. ఇంతలో ఎప్పటిలాగానే మెల్లిగా ఏడుపు స్టార్ట్ అయింది. అది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. వర్ష చిన్నగా బెడ్ కింద నుండి పైన ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండగా వాళ్ళ అమ్మమ్మ ఆ బెడ్ మూలగా కూర్చొని ఏడుస్తూ ఉంది. తన చూపు అటువైపు ఉన్న కిటికీ వైపు ఉంది. కంటి రెప్ప కూడా వేయకుండా అలా విండో వైపే చూస్తూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఏమైందో ఏమో పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అది చూసి వర్షకి భయం వేసింది. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్. పొద్దున వరకు అలానే ఉంది. పొద్దున వాళ్ళ అమ్మమ్మ రూమ్ నుండి వెళ్ళగానే తను తన రూమ్కి వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఒకరోజు వర్ష ఎప్పటిలానే రాత్రి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంది. మంచినీరు అయిపోయిందని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఏదో శవం కుళ్ళిన వాసన వచ్చింది. ఆ వాసనకి వర్షకి వెంటనే వామిట్ అయిపోయింది. పక్కనే సింక్లో వామిట్ చేసుకుంది. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్తో పక్కనే ఉన్న ఫిల్టర్లో వాటర్ పట్టుకుంది. తన రూమ్లోకి వెళ్తూ ఉండగా వాళ్ళ అమ్మమ్మ ఆ రూమ్ దగ్గర నిల్చుని ఉంది. వర్ష ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వాళ్ళ అమ్మమ్మ వర్ష వైపు చూసి చాలా వింతగా నవ్వుతోంది. అది చూసిన వర్షకి భయం వేసింది. ఏంటమ్మమ్మ, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగినా కూడా ఆ అమ్మమ్మ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏం మాట్లాడకుండా వాళ్ళ అమ్మమ్మ లోపలికి వెళ్ళిపోయింది. తలుపు ఎంత కొడుతున్నా వాళ్ళ అమ్మమ్మ ఓపెన్ చేయట్లేదు. కొట్టి ఇక వర్ష తన రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. మధ్యరాత్రి తన డోర్ ఎవరో తీసినట్టుగా అనిపించింది. లేచి చూస్తే ఎదురుగా వాళ్ళ అమ్మమ్మ నిల్చుని వింత నవ్వుతో వర్షని చూస్తూ ఉంది.
వర్ష గట్టిగా అరిచింది. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ పక్కనున్న కిటికీ వైపు అలా చూస్తూ ఉంది. ఏం జరుగుతోందో వర్షకి అర్థం కావట్లేదు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ కళ్ళు చిన్నవిగా అయిపోయాయి. కళ్ళలో నుండి ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. వర్ష వాళ్ళ అమ్మమ్మని ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తోంది. కాని అవేం వాళ్ళ అమ్మమ్మ వినట్లేదు. మంచినీళ్లు తీసుకునొస్తానని రూమ్ బయటికి వెళ్ళొచ్చేలోపు వాళ్ళ అమ్మమ్మ కనపడకుండా మాయమైపోయింది. ఆవిడ కోసం వర్ష ఇల్లంతా వెతికింది. కాని ఎక్కడా కనపడలేదు. ఇంతలో మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ రూమ్ నుండి ఏడుస్తున్న సౌండ్ వచ్చింది. వర్ష పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ విండోకి ఆపోజిట్గా నిల్చొని ఆ విండో వైపు కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉంది. కాని వర్షకి మాత్రం ఆ విండోలో నుంచి ఏవీ కనపడట్లేదు. వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఆ విండో అవతల ఎవరో ఉన్నట్టు అతనితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా మాట్లాడుతోంది. నేను అప్పుడే రాను, ఇంకొన్ని రోజులు ఉంటాను అని ఏడుస్తోంది. ఏవేవో మాట్లాడుతోంది. కాని వర్షకి అదంతా చూసి వాళ్ళ అమ్మమ్మకి పిచ్చి పట్టిందేమో అని అనుకుంది. తరువాత వాళ్ళ అమ్మమ్మ వర్ష వైపు నెమ్మదిగా తిరిగింది. ఇద్దరూ ఏం మాట్లాడకుండా అలానే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. నువ్వైనా చెప్పు వర్ష అతనికి అని వాళ్ళ అమ్మమ్మ అంటోంది. వర్ష అమ్మమ్మ దగ్గరికెళ్ళి ఏమైంది అని అడిగింది. అందుకు ఆ అమ్మమ్మ, మీ తాతయ్య కనిపిస్తున్నారు నాకు. ఆయన నన్ను తనతో పాటు తీసుకెళ్ళిపోతానని అంటున్నారు. కానీ నేను అప్పుడే రానంటున్నా వినట్లేదు. రోజు వచ్చి నన్ను చంపుతున్నారు వర్ష అని చెప్పింది. ఆ మాటకి వర్షకి ఏడుపు వచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ వర్ష ఏడవడం చూసి గట్టిగా కోపంతో, నేను అప్పుడే రాను, 3 సంవత్సరాల తర్వాత వస్తాను అని గట్టిగా అరిచి చెప్పింది. వెంటనే అక్కడంతా చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. ఇక వర్షకి ఇక్కడే ఉంటే వాళ్ళ అమ్మమ్మకి ఇంకా పిచ్చి పట్టేస్తుంది అని వర్ష వాళ్ళ అమ్మమ్మని తన ఇంటికి సిటీకి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మమ్మకి ఎందుకలా అయిందో ఇప్పటిదాకా ఒక మిస్టరీనే. ఆ తర్వాత ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లానే సేమ్ 3 సంవత్సరాల తర్వాత చెప్పినట్టుగానే ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. ఎందుకు ఇలా జరిగిందో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పటి నుండి వర్షకి ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి వింటే చాలా భయపడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.